ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను రవికుమార్, హౌసింగ్ ఇట్ రవికుమార్ ఛానల్. నా ఛానల్ సివిలింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన ఇంటీరియర్స్, ఇతర రకాల గురించి నేను డిస్క్రైబ్ చేస్తుంటాను. దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, తెలుసుకోవాల్సింది ఏమైనా ఉన్నా కానీ అవి మీకు వివరంగా చెప్తూ ఉంటాను. ఇది మీరు చూస్తూ నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మనం కొన్ని రకాల ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంటీరియర్స్ అన్నప్పుడు గృహ శోభకు, అంటే ఇంటి యొక్క అందానికి, శోభకు సంబంధించిన కొన్ని డిజైన్స్, అంటే మామూలుగా ఇంటీరియర్గా డెకరేట్ చేయడము, కొన్ని మెటీరియల్స్, వాటి గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కొంత అవగాహన మీకు రావడానికి, మీరు సొంతంగా ఇల్లు కట్టించుకున్నా కానీ, ఎవరికైనా బిల్డర్కి ఇచ్చినా కానీ కొంత అవగాహన రావడానికి, దాని నుంచి తెలుసుకోవడానికి. ఇంటీరియర్స్ అంటే చాలా రకాలుగా చేస్తుంటారు. కొంచెం క్వాలిటీ అయిన ఇంటీరియర్స్ రావాలి అంటే, క్వాలిటీ అయిన ఇంటీరియర్స్ చేయాలి అంటే ఏం చేయాలి, క్వాలిటీతో సహా కొంత ఖర్చు అయినా కానీ మంచి ఇంటీరియర్స్ రావాలంటే ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలనే విషయాన్ని నేను ఈరోజు మీకు సంక్షిప్తంగా చెప్తాను. ఒకటి, ముందు రాగానే మన ఇంటి ముందు కనిపించేది ఎంట్రన్స్ ఎలా ఉండాలి? ఎంట్రన్స్ ఎలా ఉండాలి అంటే, మెయిన్ డోర్, ఇంటి ముందు మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ సంబంధించిన వాల్ ఉంటుంది. ఫ్లాట్ అనుకోండి, ఫ్లాట్ అయితే ఇంటి ముందు మెయిన్ ఫస్ట్ ఎంట్రన్స్ లుక్ మనకు అదిరిపోయేటట్టు ఉండాలి. మెయిన్ డోరు వాల్ కూడా చాలా డీసెంట్గా డెకరేట్గా చేసి ఉండాలి. దానికి మనం ఈ కింది రకాల మెటీరియల్స్, ఈ రకాల మెటీరియల్స్ యూజ్ చేయవచ్చు. ఏంటిదంటే, అందంగా ఉండాలంటే మీరు వాల్ పైన మార్బుల్తో క్లాడింగ్ చేసుకోండి. వైట్ మార్బుల్ విత్ బ్రాస్ టిప్స్ తోటి క్లాడింగ్ చేసుకొని డోర్ మొత్తం వినీర్ చేయండి. డోర్ మొత్తం వినీర్ డోర్ పెట్టుకోండి. వినీర్ డోర్ ప్లెయిన్గా ఉంటుంది. మధ్యలో గ్రూవ్స్ ఉంటాయి, హారిజాంటల్ గ్రూవ్స్ ఉంటాయి. వినీర్ అంటే ఏం లేదు, అది వినీర్ అంటే డెకలం లాగానే ఒక షీటు, అది 4 mm ఉంటుంది. మన డోర్ పైన దాన్ని అతికించి నీట్గా పాలిష్ చేస్తారు. సో అది చేసుకోండి. మన డోర్ మన ఫ్రేమ్స్ వాటికి అన్నిటికీ వినీర్ తోటి క్లాడింగ్ చేసుకోండి. ఫ్రేమ్స్ అన్నిటికీ వినీర్ తోటి క్లాడింగ్ చేసి బాక్సింగ్ లాగా చేసుకొని, దానికి ఆ బాక్స్ వినీర్కు ఆ క్లాడింగ్ మధ్యలో ప్రొఫైల్ లైటింగ్ను ఏర్పరచుకోండి. సన్నగా ప్రొఫైల్ లైటింగ్ అంటే సన్నగా లైటింగ్ వస్తుంది. సన్నగా ఒక లైన్ లాగా బ్రైట్ లైన్ లాగా లైటింగ్ వస్తుంది. డోర్ చుట్టూతో అది పెట్టుకోండి, అది చాలా బాగుంటుంది. అది పెట్టుకున్నట్లయితే మీకు డీసెంట్ లుక్ ఉంటుంది. ఇంకోటి, మార్బుల్లో బ్రాస్ టిప్స్ అనేవి చాలా డీసెంట్ లుక్ని ఇస్తాయి. వినీర్ కూడా చాలా రిచ్ లుక్ ఇస్తుంది. సో ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే షెల్వింగ్ గ్లాస్ గ్లేజ్డ్ షెల్వింగ్ ఇవ్వండి. ఫ్రూటెడ్ గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ను షెల్వులకు యూజ్ చేస్తారు. కింద వినీర్ బాక్సింగ్ వస్తుంది. దాని చుట్టూ అదంతా నేను ఫోటోలు చూపిస్తాను. ఆ విధంగా గ్లాస్ గ్లేజ్డ్ ఇచ్చినట్లయితే షెల్వింగ్ లోపల ర్యాక్స్ అన్ని గ్లేజ్డ్ ఇవ్వండి. అంటే మన గ్లాస్ హార్డ్ గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ టఫ్ అండ్ గ్లాసు అది పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. అది పెట్టండి. కింద వినీర్ బాక్సింగ్ ఇవ్వండి. బాక్సింగ్లో ఇంటర్నల్ స్టోరేజెస్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఫోటో చూడండి, ఫోటో ప్రకారం మీరు దాన్ని చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే
ఇది హాల్లో వచ్చే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంకోటి హాల్లో ఏంటంటే షెల్వింగు, టీవీ స్టాండు ఇవన్నీ అయిపోయిన తర్వాత సీలింగ్ వచ్చి ప్లెయిన్ సీలింగ్ ఇవ్వండి. లైటింగ్ ఆటోమేటిక్ లైట్స్ ఇవ్వండి. సెన్సార్ లైటింగ్ ఇవ్వండి. సెన్సార్ లైటింగ్ అంటే అది మామూలుగా టచ్ లాగా ఉంటాయి. టచ్ స్క్రీన్ లాగా జస్ట్ మనం టచ్ చేస్తే ఆన్ అవుతాయి, టచ్ చేస్తే ఆఫ్ అవుతాయి, షెల్ఫ్లోనైనా ఎక్కడైనా. ఇంకోటి సెన్సార్ ఫ్యాన్ ఇవ్వండి. అది బ్లేడ్స్ అన్నీ లోపలికి ఉంటాయి, ఇప్పుడు మీకు చూస్తాను మామూలుగా లైటింగ్ లాగా కనిపిస్తుంది. అది మనం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని రెక్కలు బయటకు వచ్చి ఫ్యాను నడుస్తుంది అనమాట. సో అది అట్లా ఇవ్వండి. ఇంకోటి మీరు డ్యూకో పాయింట్ తోటి ఇంకేదైనా డిజైన్స్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. తర్వాత ఎక్కడైనా వాల్పేపర్ కొంచెం కావాలనుకుంటే వాల్పేపర్ కూడా ఇవ్వండి. ఇక్కడ చూపించిన దాంట్లో మీకు ఫోటోలో చూపిస్తాను. వైట్ డిజైను డ్యూకో పాయింట్తో చేశారు. వైట్ డిజైన్ మధ్యలో సర్కిల్ ఉంటుంది. సో వైట్ వుడ్ తోటి వైట్ పెయింట్ తోటి ఇది మన డ్యూకో పెయింట్ వేశారు. ఇంతకుముందు చెప్పిందేమో డ్యూకో పెయింట్ అది గ్రేయిష్ అండ్ బాటిల్ అది గ్రీన్ లైట్ గ్రీనిష్ షేడ్లో ఉండే. ఇప్పుడు ఏంటంటే వైట్ తోటి ఇవ్వండి. వైట్ తోటి వేసి మా ఫోటోలో చూపించిన తర్వాత దానిపైన ఒక రౌండ్ డిజైన్ ఇవ్వండి. చెక్క మీద డ్యూకో పాయింట్ ఇవ్వండి. డ్యూకో పాయింట్ వేయండి. ఆ వైట్ రౌండ్ పైన లోటస్ వాల్పేపర్ పెట్టేది మీకు చూపిస్తాను. అలా వేయండి. అలా వేస్తే మీకు చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. బెడ్రూమ్లో మామూలుగా విండో ఉంటుంది కదా, బెడ్రూమ్లో విండో మరి మంచి వ్యూ ఉన్నట్లయితే, అవుట్ సైడ్ వ్యూ బాగున్నట్లయితే అక్కడ సిట్టింగ్ స్పేస్ లాగా పెట్టుకోండి, లేకపోతే హాల్లోనైనా పెట్టుకోండి. సిట్టింగ్ స్పేస్ విండోకి సిట్టింగ్ స్పేస్ అరేంజ్ చేయండి. ఫోటోలో చూపించాను ఒక సీటర్ ఒకటి కుషన్లో మన వుడ్ అండ్ కుషన్లో తయారు చేసుకోండి. దానిపైన చుట్టూ అదేది మన వుడ్ తోటి బాక్సింగ్ తయారు చేసుకొని దానికి డ్యూకో పెయింట్ వేయించుకోండి. దానికి విండోకు క్లాత్ బ్యాండ్స్, హారిజాంటల్ క్లాత్ బ్యాండ్స్ వేసుకోండి. చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది. ఇంకోటి మన స్టోరేజ్ యూనిట్స్ ఎలా చేసుకోండి అంటే మన అక్రైలిక్ షీట్ వస్తుంది. అక్రైలిక్ షీట్ తోటి టాప్ క్లాడింగ్ చేసుకోండి. మంచి లాంగ్ హ్యాండిల్స్, స్మూత్ హ్యాండిల్స్ ఇవ్వండి. ఇంటర్నల్ అంతా షెల్వింగ్ చేసుకొని డ్యూకో పాయింట్ కానీ లేకపోతే గ్లాస్ షెల్వింగ్ కానీ ఇచ్చుకోండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత మన బెడ్రూమ్లో ఇంకా వచ్చేది ఏంటి అంటే కాట్ మన హైడ్రాలిక్ కాట్ తీసుకోండి. కొద్దిగా కాస్ట్లీ అయినా కానీ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, స్లోప్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాంటివి తీసుకొని కుషనింగ్ అంతా బ్యాక్ కుషనింగ్ ఏర్పాటు చేయండి. బ్యాక్ కుషనింగ్ ఏర్పాటు చేస్తే హోటల్లో లాగా లగ్జరీ లుక్ వస్తుంది. మనకు బ్యాక్ హెడ్ దగ్గర బ్యాక్ కుషనింగ్ ఉంచితే బాగుంటుంది. ఇంకోటి లైట్స్ అనే సెన్సార్ లైట్స్ పెట్టుకోండి. ఇది బెడ్రూమ్లో. ఇంకా బెడ్రూమ్లో ఏంటంటే మీకు బెడ్రూమ్లో ఇంకా ఏమొస్తాయంటే ఏదైనా చిల్డ్రన్ బెడ్రూమ్ అయినట్లయితే ఏదైనా పెయింట్ వేయించుకోండి. ఒక గోడకు కాట్ హెడ్ సైడ్ పెయింట్ వేయించుకోండి. షెల్వింగ్ బుక్ షెల్ఫ్స్ మొత్తము గ్లాస్ షెల్ఫ్ లాగా పెట్టేసి హైట్లో ఉంచండి. రీడింగ్ టేబుల్ ఒకటి పెట్టుకోండి. నీట్గా రీడింగ్ టేబుల్ ఒకటి చెక్కతో ప్లైవుడ్తో తయారు చేసుకొని రీడింగ్ టేబుల్ పెట్టుకొని దాన్ని నీట్గా డెకోలం కానీ మన వినీర్ కానీ ఫినిష్ చేసి నీట్గా చేసుకుంటే క్లాడింగ్ చేసుకొని నీట్గా రౌండ్ షేప్లో కొద్దిగా కార్నర్స్ రౌండ్ షేప్గా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి, అలా చేసుకోండి. చిన్న బుక్ షెల్ఫ్ లాగా పెట్టుకోండి, అది బాగుంటుంది. మామూలుగా అది టాయిలెట్స్లో కూడా యూరినల్ సెన్సార్ పెట్టించుకోండి, జకోజీ పెట్టించుకోండి, బాత్టబ్ పెట్టించుకోండి. మన క్లాడింగ్ అనేది మార్బుల్ క్లాడింగ్ ఇచ్చుకోండి. చాలా నీట్గా చాలా బాగుంటుంది. అన్ని బ్రాండెడ్ మెటీరియల్ కొనుక్కోండి. మీకు అంటే నేను చెప్పేది కొద్దిగా క్లాస్గా ఉండే వాళ్ళకి చెప్తున్నాను.
డోర్స్ అండ్ డోర్స్ అవి ఇవి కొద్దిగా నీట్గా ఏంటంటే డిజైన్ అది ఇప్పుడంతా డిజైన్ కాకుండా ప్లెయిన్ ఉంటున్నాయి, హారిజాంటల్ గ్రూవ్స్ వస్తున్నాయి. అలా డోర్ షట్టర్స్ తయారు చేసుకోండి. లాక్స్ నీట్ లాక్స్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మెయిన్ డోర్కు డిజిటల్ లాక్ పెట్టించండి, సేఫ్టీ ఉంటుంది, బాగుంటుంది. డిజిటల్ లాక్ కాస్ట్లీ అయినా కానీ అది సేఫ్టీగా బాగుంటుంది. సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. నా ఛానల్ వచ్చి హౌసింగ్ ఎట్ రవికుమార్ నా ఛానల్, నా పేరు రవికుమార్. సో మీరు చూసి దానికి మీ ఏ విధమైన కామెంట్స్ ఉన్నా కానీ షేరింగ్ ఉన్నా కానీ నాకు తెలపండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీరు ఒక్కొక్క లైక్ నాకు ఇంకా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ నాకు క్రియేట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. నమస్కారము, మీ రవికుమార్. కృతజ్ఞుని.